మీరు ఒక పాయింట్ చెప్పారు గురుగారు. రమణ దీక్షిత్ గారు ఆ రోజు వెళ్ళినప్పటికి ఆయనకు తెలీదు అని మీరు చెప్పారు బానేంది. అంటే ఏమి జరిగినా ప్రాణం పోతోందని తెలిసినా శృంగేరి పీఠం వారు మాత్రం విదేశానాలు చేయరట. ఎందుకని? అదే అడుగుతున్నా. వారు చెయ్యరు. అంటే వారికి తెలిసింది రమణ దీక్షితులు గారు లాంటి వారికి తెలియదా? చిన్నజీయర స్వామి లాంటి వారికి తెలియదా? గొప్ప పీఠాధిపతి కదా చిన్నజీయర స్వామి గారు. ఓకేనా? చిన్న కరెక్షన్ చేస్తాను. విష్ణువే దేవుడు అంటుంటారు కదా ఆయన. చిన్న కరెక్షన్ చేస్తాను ఇక్కడ. ఆయన విష్ణువే దేవుడు అంటాడు. సంకుచిత దృష్టి. ఓకే. శృంగేరి పీఠానికి సంబంధించి విష్ణువు కూడా దైవంలో ఒక భాగం. చిన్న సబ్మిషన్ గురుగారు ఇక్కడ. ద్రాక్షారామం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, శివకేశవులు ఒకే శిలలో ఉంటారు. విగ్రహాలు ఒకే విగ్రహంలో ఉంటారు. శివకేశవులు, శివుడు వైష్ణవుడు ఇద్దరు కలిసి శివకేశవులు ఉంటారు. శివకేశవులు గుడిలోనే ఒకే విగ్రహంలో కనిపిస్తున్నప్పుడు ఇలాంటి వారు కళ్ళు తెరుచుకోరా గురుగారు? శివుడు వేరు విష్ణువు వేరు అంటున్నారు కదా, మరి శివకేశవులు కలిసి ఉన్న విగ్రహాలు చూసినప్పుడు మరి ఏంటి పరిస్థితి? మీరు ప్రాథమికంగా ప్రశ్న వేస్తున్నారు. నేను మూలంతో ఆలోచన చేస్తున్నాను. విగ్రహం నిగ్రహం కోసమే. అంతే. ఈ విగ్రహానికి మూలమైన ధర్మం అగ్నిహోత్రం. అగ్నిహోత్రాన్ని శాసించేవాడు గృహస్థు. గృహస్థు మీద ఆధారపడి జీవనం కొనసాగించేటటువంటి వారు సన్యాసి, పీఠాధిపతి. సన్యాసి కంటే, పీఠాధిపతి కంటే, బ్రహ్మచారి కంటే, వానప్రస్థ కంటే గృహస్థు గొప్ప. ఇల్లాలితో గృహస్థు అగ్నిహోత్రం చేసి, వంట చేసి, పంటలు పండించి, వీరందరికీ కూడా బ్రహ్మచారికి, వానప్రస్థకు, సన్యాసికి ఆహారాన్ని అందించేటటువంటి గొప్ప ధర్మంలో ఉన్న గృహస్థు అగ్నిహోత్రాన్ని ఆచరిస్తున్నాడు కాబట్టి శ్రేష్టం. వైదిక మార్గంలో విగ్రహారాధన ఈనాటి కాలంలో ప్రామాణికంగా చెప్పబడలేదు. అగ్నిహోత్ర ప్రమాణమే తీసుకున్నటువంటి వైదిక ధర్మంలో విగ్రహం దృష్టికి నిగ్రహం కోసం మాత్రమే. ఆ దృష్టిలో కూడా ఈ విగ్రహంలో అగ్నిహోత్రాన్ని స్థాపించిన తర్వాత, ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత, ఆ తర్వాత ఏర్పడ్డవే శివ విష్ణు భేదాదులు. మీరు తర్వాతి కాలంలో ఆలోచన చేస్తే ప్రాథమికంగా నేను మీకేం చెప్పాను? స్త్రీ పురుషాచింత ఈ ఏవీ లేవు. అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం. భగవంతుడు అన్న శబ్దాన్ని డు అంటే మళ్ళీ పురుషవాచకం. దైవం. ఇక్కడ విష్ణువు లేడు, శివుడు లేడు. మీరు శృంగేరి స్వామివారు వెళ్ళరు అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళరట. చెప్పబోతున్నా దానికే. ఇప్పటి ఈ స్వామివారు జైత్రయాత్ర పేరిట మీరు హైదరాబాద్లో లేదా ఇలా ఈ బెంగళూరులో కనిపిస్తున్నారు, కానీ మహాస్వామి వారు 25 ఏళ్ల తర్వాత ఆ స్థలం వదిలి హైదరాబాద్కి వచ్చారు. పెద్ద స్వామివారు. ఇప్పుడున్న స్వామివారి కంటే ఆ పై స్వామివారు అసలు శృంగేరి దాటి బయటికి వెళ్ళలేదు. కదిలితే నిష్ఠ, శారదా ఉపాసన, జపం, ఇల్లు కాశీ చేసుకోవాలా, కాశీకి మనం వెళ్ళాలా, అది ఆ మహానుభావుడు చెప్పిన మాట. ఇప్పటి పీఠాధిపతులందరూ కూడా ఇప్పుడు మీరు మళ్ళీ చిన్నజీయర స్వామీజీ అన్నప్పుడు చిన్నజీయర స్వామి గారు ఎందుకు? సద్గురు గారు ఉన్నారు కదా, సద్గురు గారు ఎప్పుడు విదేశానాల్లోనే ఉంటారు. దత్తపీఠము పీఠాధిపతులు శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి గారు కూడా విదేశానాలు చేస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పీఠాలేవి కూడా సనాతన ధర్మానికి సంబంధించిన పీఠాలు కావు అని మీరెలా చెప్తారు? ఈ పీఠాలు మీరెలా చెప్తారు? భక్తి మార్గాన్ని మాత్రమే బోధించే పీఠాలు. దత్తాత్రేయుడు గొప్పతనాన్ని దక్షిణ భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిందే దత్తపీఠం అంటారు గణపతి సత్యనారాయణ స్వామి గారు. ఆయన దత్తపీఠం ఏర్పాటు చేసేంత వరకు దత్తాత్రేయుడు యొక్క గొప్పతనం ఎవరికీ తెలియదు, వాళ్ళ వాచకం. మీరేమంటారు దానికి? పురాణాలు 18. 7 పురాణాలు శివుడిని చెబుతాయి, 5 పురాణాలు విష్ణువుని చెబుతాయి, 2 పురాణాలు బ్రహ్మము గురించి చెబుతాయి, 1 పురాణం దేవి గురించి చెబుతుంది, 1 పురాణం భక్తుడి పంచాయతీ భాగవతం చెబుతుంది. శివుడు గొప్పనా విష్ణువు గొప్పనా? పురాణాల్లో 5, 7, 2, 3, 1, 0. ఇది ఎలాగో దత్తాత్రేయుడు ఒక స్వరూపం. మేం చెబితేనే దత్తాత్రేయుడు ప్రపంచాన్ని తెలియజేసేట్లుగా మేం చేశాం. అది వారి అజ్ఞానమే. పాపం క్షమించుగాక. నేను తప్పు మాట్లాడి ఉంటే ఆ దోషం నాది. నేను చెప్పే మాటలలో సవ్యం ఏదైనా ఉంటే అది మా నాన్నగారిది. విషయానికి వస్తే ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు గమనించాలా, ఒక్క పాయింట్ కన్క్లూజన్ చేయండి. అలాగే హిందూ ధర్మాన్ని భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి, భగవద్గీతను కంఠస్థం చేయించడానికి ఇప్పుడు వాళ్ళు ఒక క్లాసెస్ కూడా పెట్టారు. ఆన్లైన్ క్లాస్. ఆ శ్లోకాలు దాదాపు 700-800 శ్లోకాలు అంట. విడతల వారీగా ఉంటాయి. ఓకేనా? క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ అని పెట్టిన గణపతి సచ్చిదానంద స్వామి గారి చేతుల మీదుగా వాళ్ళకు మెడల్ ఇస్తున్నారు. ఇలాంటి హిందూ ధర్మ ప్రచారాన్ని పెంపొందించడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు కదా.
కాదంటారా? చిన్న రేఖ ఏంటంటే ఆ. హిందూ ధర్మం ఆ, చిన్నది, ఆ, దాన్ని విశ్వవ్యాపితంగా చేసే స్థానంలో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. హిందూ ధర్మం చిన్నది అంటే నా ఉద్దేశం మళ్ళీ మీరు ఇంకేదో ఆ, తీసుకోకండి. ఆ, ఆ. ఇంతకంటే విస్తృతమైనది సనాతన ధర్మం, భారతీయ ధర్మం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పే సనాతన ధర్మం. దురదృష్టవశాత్తు ఆ, జర్నలిస్టులు, ఆ, ఆధునికులు ఆ, సుఖం సంతోషం రెండు మాత్రమే తెలిసిన వాళ్ళు. సుఖం శరీరానికి, సంతోషం మనస్సుకు, ఆనందం ఆత్మకు. ఏసీ వేసి ఉంటే శరీరానికి సుఖం, కొంచెం సేపు అయిన తర్వాత అబ్బా చాలా చల్లగా ఉంది తీసేయండి, ఇది సంతోషం మనస్సు. అసలు ఏసీ ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండడం ఆత్మ, అది ఆనందం. ఆ. సుఖం సంతోషం ఈ రెండు మాత్రమే తెలిసిన ఆధునిక జీవనులంతా కూడా ఆ. సనాతన ధర్మం అన్న పదాన్ని పట్టుకొని ఇది బ్రాహ్మణ ధర్మం అంటూ ఒక కొనాకి తీసుకొచ్చేస్తున్నారు. మనుస్మృతిలో విదేశాలకు వెళ్ళొద్దు అని ఉన్నదండి. మనుస్మృతిలో 2676 శ్లోకాలలో 35 వరకు ఏవో అంతా తప్పు అని చెప్పి అంబేద్కర్ గారే 1927లో దహనం చేశారండి. 1927 చాలా వీధుల్లో తగలెట్టారండి. ఆ 12 అధ్యాయాలు కూడా ఎవరు పాటిస్తారండి? ఏవో రకరకాలుగా కాలానికి తగినట్లుగా ఇలాంటి ఆలోచనలు, వాదాలు వస్తూనే ఉంటాయి. సనాతన ధర్మం హిందూ ధర్మం కంటే పెద్దది. సనాతన ధర్మం గురించి చెప్పండి గురు. అన్ని ధర్మాలంటే హిందూ ధర్మం, క్రైస్తవ ధర్మం, ఇస్లామిక్ ధర్మం కలిపినేదే సనాతన ధర్మం అని ఇటీవల ఒక పెద్ద మనిషి నాతో అన్నారు. అది వాస్తవమా గురువు గారు? నేను ఆశ్చర్యపోయాను. హిందూ ధర్మము, ఇస్లామిక్, క్రిస్టియన్ ధర్మం 3 ధర్మాలు కలిపినేదే సనాతన ధర్మం. దాన్నే ప్రస్తుతంలో ఇప్పుడున్న నాయకులు ఆచరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని ఒక పెద్ద ఆయన, ఒక బ్రాహ్మణోత్తముడు చెప్పారు నాకు. ఇది వాస్తవమా? మీ మాటల్లోనే మీకే సమాధానం. ఓ పెద్ద ఆయన, ఓ బ్రాహ్మణోత్తముడు చెబితే నమ్మొచ్చు అనే విశ్వాసం కొంత ఉంది. అది కన్ఫ్యూజన్ లో ఉన్నా గురుగారు. అది ధర్మం కొంతవరకు. అంటే చెప్పేవాడికి ఈ క్వాలిటీస్ ఉండాలి అని పరోక్షంగా మీరే అంగీకరిస్తున్నారు. ధర్మం చెప్పేవాడికి పెద్ద ఆయన అయి ఉండాలి, బ్రాహ్మడై ఉండాలి, సద్బ్రాహ్మడై ఉండాలి. ఈ క్లాజెస్ అన్ని మీ దగ్గర నుంచే వస్తున్నాయి కదా. నా పాయింట్కి వచ్చేస్తాను. సనాతన ధర్మం అంటే ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. క్రీస్తు మీద కప్పిన ఆ వస్త్రాన్ని అదేదో దేశంలో, మీరే చెప్పాలి ఆ దేశాల పేర్లు, అవి చెప్పడం కూడా మహాపాపమే అంటుంది సనాతన ధర్మం. ఆ ఏదో దేశంలో ఉండే ఆ వస్త్రం మీద ఉన్నటువంటి మరకలను తెచ్చి DNA టెస్టులు చేసి ఈ DNAలో ఉండే 23 సెట్లలో ఒక సెట్ భారతదేశానికి సంబంధించింది, జీసస్ క్రైస్తవుడు భారతదేశం వాడే అంటూ ఒక వాదన మొదలైంది. లేటెస్ట్ వాదన ఇది. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. కాబట్టి ధర్మం చెప్పేవాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలి. మా ఇష్టం అండి అనేవాళ్ళు అంటూ ఉంటారు. దత్తపీఠాధిపతి చేస్తున్నటువంటి కృషి నిజంగా ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతను అందరూ అధ్యయనం చేయాలి. పరమాద్భుతమైనటువంటి ఆలోచన. ప్రభుత్వాలు సిలబస్లో పాఠ్యాంశాల్లో పెట్టడం లేదు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. తెలియని ఒక కొత్త పదాన్ని ఏదేదో చెబుతూ ఉంటారు. అన్ని మతాలు సమానమే. అన్ని మతాలు ఎప్పటికీ సమానం కావు. అందరి మనుషులు ఎప్పుడూ సమానం కారు. అన్ని వేళ్ళు ఎప్పటికీ సమానం కావు. స్త్రీ పురుషులు ఇద్దరు సమానం అంటారు, కారు. ఎప్పుడు ఎవరో ఒక కింద మీద ఉంటారు. పెళ్లి పుస్తకం సినిమాలో పేర్లు చూస్తే కూడా తెలుస్తుంది. విష్ణు అటు లక్ష్మి ఇటు మారుతున్నట్టుగా బాబు గారు చూపించారు. మన విషయాల్లోకి వచ్చేస్తే సమానం అన్న పదం ప్రపంచంలోనే లేదు. ఎకనామిక్స్లో అన్ని ప్రోడక్ట్స్ సమానంగా దొరికినప్పుడు పర్ఫెక్ట్ కాంపిటేటివ్ అని చెప్తూ ఉంటారు. మోనోపలిస్టిక్ కాంపిటేటివ్ కంటే ముందు పర్ఫెక్ట్ మార్కెట్. లేదండి 2 వేరువేరుగా ఉంటాయి, డియోపలి. లేదండి 3 ఉంటాయి, అలిగోపలి. ఇవన్నీ కావండి. ఎవడి డప్పు వాడిదే కొట్టండి హే. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పాపం త్రివిక్రమ్ గారు రాస్తే ఎవడి డప్పు వాడు కొట్టండి హే అన్నాడు కదా. కాబట్టి ఎవడి దేవుడి గురించి వాడు మాట్లాడుకోండి, ఎవరి లొల్లి వాళ్ళు చేసుకోండి, ఎవరి గొడవ వాడు చేసుకోండి. అది మోనోపలిస్టిక్ కాంపిటేటివ్ మార్కెట్. ఎకనామిక్స్లో 4 మార్కెట్లు చెప్తాం. ఇప్పుడు ఉంది మోనోపలిస్టిక్ కాంపిటేటివ్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో జరిగేదంతా కూడా సుఖం కోసం, సంతోషం కోసమే కానీ ఆనందం కోసం కాదు. ఆనందం అంటే ఏమిటి? స ఏకో బ్రహ్మణ ఆనంద. ఈ ఆనందం కోసమే సనాతన ధర్మం బయటికి వెళ్ళొద్దు, ఇంట్లో ఉండండి, మీ పని మీరు చేసుకోండి అంటూ చెప్పింది. చిన్న కథ చెప్తానండి. ఒక రాజుగారి దగ్గరికి ఒక బ్రాహ్మడు, మీరన్న పదమే కాబట్టి చెప్తున్నాను, వీధిలో వెళుతూ ఉంటే రాజుగారు ఇలా చూశారు. ఆ బ్రాహ్మడు అడుక్కుంటున్నాడు, భిక్షాందేహి అంటున్నాడు. జాలితో ఆ రాజు మంత్రి గారికి ఆ బ్రాహ్మడికి ఒక ఊరు ఇచ్చేసేయండి అన్నాడు.
అగ్రహారాలు అలా పుట్టాయి. ఉమ్. ఒక ఊరు ఇచ్చేసేయండి అన్నాడు. అతడు వెళ్ళాడు, ఊళ్ళో ఏదో చేసుకుంటున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ రాజుగారు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన వాటిని అగ్రహారాలుగా మారాయి అంటారు. ఓకే. ఈ రాజుగారు కొంతకాలం అయిన తర్వాత మంత్రి గారిని పిలిచి, ఆ బ్రాహ్మడు ఏం చేస్తున్నాడు పిలిపించండి, ఒకసారి మాట్లాడదాం కాసేపు అన్నాడు. భటుడు వెళ్ళాడు, బ్రాహ్మడు రానన్నాడు. రాజుగారి కోపం వచ్చింది. 10 మంది భటులు వెళ్ళారు, బ్రాహ్మణ్ణి పట్టుకొచ్చారు. రాక తప్పలేదు. రాగానే ఆ బ్రాహ్మడు అన్నాడు, అత్యంత కిరాతకమైన భయంకరమైన పాపం నువ్వు చేశావు. ప్రపంచంలో ఎవ్వడూ చేయనంత పాపం నువ్వు చేశావు. నీ తండ్రి చేసిన పాపం కంటే నువ్వు చేసిన పాపం ఇంకా భయంకరమైనది. ఎందుకు? మా నాన్న ఏం పాపం చేశాడు? నాబోటి వాడికి మీరు పోషణ చేయని కారణం చేత నేను వీధుల్లో తిరిగాను. నీవు కాస్త నాకు ఆధారం కల్పించినందువల్ల నువ్వు పుణ్యం చేసుకున్నావు. నేను నా ఊరికి వెళ్ళి నేను చేసింది ఏమిటి అంటే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహేషాః, అందరూ బాగుండాలి, సమస్త లోకాలకు శాంతి కలగాలి, శాంతిరస్తు పుష్టిరస్తు అని జపం చేస్తూ అందరూ బాగుండాలి అనే మానసిక బలంతో నేను ధ్యానం చేస్తున్నాను. నీ రాజ్యానికి రైతు ఎంత అవసరమో, ఇలా మనోబలాన్ని అందించే, ధర్మాన్ని బోధించే, ఒక జ్ఞానాన్ని చెప్పే బ్రాహ్మణ వాక్యం కూడా అంత అవసరం. నువ్వు మళ్ళీ నన్ను బంధించి తీసుకొచ్చావు. నేను నా పనికి విఘాతం కలిగించాను. చెట్టు కింద కూర్చొని జపం చేసేవాడిని నన్ను పట్టుకొచ్చారే మీ వాళ్ళు. ఈరోజు నా జపం పోయింది. ఇది ఇంకా గొప్ప పాపం. ఇచ్చేవాడిని నేను అన్న అహంతో పోయి నువ్వు నన్ను పట్టుకొచ్చావే, నేను ఇచ్చాను కదా. ఇచ్చిన దాని మీద నీకు మనసు రాకూడదు. నువ్వు మళ్ళీ నేను ఇచ్చాను కదా, నేను పిలిస్తే రాడా, అవి నేనేం చేయాలి, వచ్చి నేను నిన్ను పొగడాలా? కాబట్టి పోయింది. ఇది కథ. ఈ కథ మనం చెప్పే ధర్మం ఏమిటి అంటే, ఎవళ్ళ పని వాళ్ళు చేయాలి. మీరు జర్నలిస్ట్, క్వశ్చన్స్ వేయండి, నేను సమాధానం చెప్పాలి. నేను ప్రశ్నలు వేయడం మొదలు పెడితే అది తప్పు. మీరు పేద బ్రాహ్మణులు అన్నారు గురుగారు, ఒప్పుకుంటా. కొంతమంది ఇటీవల కాలంలో మనం చూస్తే కొంతమంది ఉన్నారు పేద బ్రాహ్మణులు, కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మన ఫింగర్ టిప్స్ లెక్క. కానీ ఇప్పుడు బ్రాహ్మణుడు అన్న దాంతోనే ఇప్పుడు మీరు అన్నారు ఒక భయం, ఒక వ్యక్తిలో మనుషుల్లో ఎప్పుడైతే ఒక భయము, పాపం ఇవన్నీ పెరిగిపోయాయి, ఇవన్నీ కూడా బ్రాహ్మణుల రూపంలో ఉన్న కొంతమంది ఆస్ట్రాలజర్కైతే జ్యోతిష శాస్త్ర పండితులకు, సంఖ్యాశాస్త్ర నిపుణులకు, ఓకేనా, ముఖవర్చస్సు చూసి జాతకం చెప్పే వారికి కావచ్చు, హస్త సాముద్రికం చెప్పే వారికి, వీళ్ళందరూ కూడా మెజారిటీ బ్రాహ్మణులే ఉంటారంట. అలా ఏం లేదు, అందరూ ఉన్నారు. చాలా మెజారిటీ వాళ్ళని ఇప్పుడు నేను చేసే వాళ్ళు చాలామంది వాళ్ళే ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా బాగానే రాణిస్తున్నారు. ఇది హైదరాబాద్లో చాలామంది మంచి మంచి విల్లాసు, అపార్ట్మెంట్స్ నిర్మించుకొని చాలా లావిష్గా ఉన్నారు. కొంతమంది బ్రాహ్మణులు అయితే జ్యోతిష శాస్త్ర వచ్చి లక్షలు ఒక్కసారి చూస్తే 10,000, 20,000, 25,000, అది కూడా 2 నిమిషాలు మాత్రమే చూస్తారనమాట. చూసిన తర్వాత నెక్స్ట్ నీకు ఈ దోషం ఉంది, దోష నివారణ జరగాలంటే ఈ పూజ చేయాలి. పూజ ఏమి 1,000, 2,000 కాదండోయ్, మినిమం 25 లక్షల నుంచి 1 2 కోట్ల వరకు పోతుంది. మరికొంతమంది అయితే శవాలను తీసుకొచ్చి పూజలు చేయాలి, లేకపోతే నీకు యమగండం ఉంది, రోడ్డు ప్రమాదంలో నువ్వు నీ కొడుకు ఫటా అంటారు, శవం తెచ్చి శవం ముందు. ఏంటి గురు, ఏం జరుగుతుంది అసలు? బ్రాహ్మణోత్తములు బ్రాహ్మణులై ఉండి కూడా ఇలాంటి పూజలు, శవాలను పెట్టుకొని శవ పూజలు చేయడం ఏంటి గురుగారు? వీటిని నమ్మాలా మనము? అసలు ఈ జ్యోతిష శాస్త్రం అనే దాన్ని నమ్మాలా? ఈ జ్యోతిష శాస్త్రానికి మూలం ఏంటి? ఖచ్చితంగా నమ్మాలి. చెప్పు, ఏంటి నమ్మాలి? ఎందుకు నమ్మాలి? మూలం ఏంటి? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకని నమ్మాలి? కరోనా వచ్చింది. కరోనా అప్పుడు డాక్టర్ ఏది చెప్తే అది మనం భయపడ్డాం. చెప్పిన ప్రతి టెస్ట్ చేయించుకున్నాం. నేను తప్ప, మా ఇల్లు తప్ప. మీ కరోనా రాలేదు గురుగారు? నాకు కరోనా రాలేదు. నేను పోని స్టూడియో లేదు, నేను పోని కరోనా హాస్పిటల్ లేదు. కరోనా వచ్చిన పేషెంట్ని మా అబ్బాయి సాక్ష్యం. నేను స్కూటర్ మీదే తిరుగుతాను, కార్లున్నా కూడా. నా వెనుక కూర్చుండబెట్టుకొని వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా వణికిపోతూ ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేసి, నా బ్లడ్ చాలా రేర్, ఓ నెగటివ్, నేను నా బ్లడ్ గ్రూప్ దానం చేసి ఏం పర్వాలేదు అని మళ్ళీ ఇంటికి వచ్చి మా నాన్నకి నమస్కారం చేసి స్నానం చేసి మా ఇంట్లో కొద్దిపాటి ఆయుర్వేదం, తిప్పతీగ, తులసి, తమలపాకు వీటిని మరగబెట్టి టీ లాగా తాగుతూ ఉంటాం. ఇప్పటికీ మా ఇంట్లో ఈ 3 పెంచుతూ ఉంటాం. నిరంతరం వచ్చినా రాకపోయినా ఇది నిత్యం. దేవతారాధన నిత్యం,
జపం నిత్యం, ఆహారం నిత్యం. 15 రోజులు నేను ఇంగ్లాండ్కి వెళితే, రేపు వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ ఏదో కార్యక్రమం ఉందంటే కనిపిస్తానని చెప్పాను. 15 రోజులు నేను ఇంగ్లాండ్కి వెళితే ఒక్కరోజు కూడా వాళ్ళ ఇంట్లో నేను అన్నం తినలేదు. 2 సార్లు మాత్రమే చపాతీ, 2 చపాతీలు తిని వేడి నీళ్ళు మాత్రమే తాగాను. నిరంతరం నా జపం. చొక్కా లేకుండా నేను బయట తిరుగుతూ ఉంటే వాళ్ళంతా మీకు న్యూమోనియా వస్తే మేము టెన్షన్ పడతామండి అన్నారు. ఆ దేశంలో బర్మింగ్హామ్లో 5 degrees టెంపరేచర్ ఉన్న చోట చొక్కా లేకుండా కండువా మాత్రమే వేసుకొని ఇదే ధోవతి కట్టుకొని చెప్పులతో, షూస్ కాదు, నేను నిలబడితే 25 మంది దాకా ఆ దేశస్తులు నా పక్కన నిల్చొని సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నారు. వైరల్ అయ్యాయి. జపం చేసుకుంటే మనకు ఏ దోషం లేదు. మీరన్నట్టు కొంతమంది ఆస్ట్రాలజర్స్ కోట్లు సంపాదించి ఉండవచ్చు. పంచాంగం చింపేసినంత మాత్రాన నక్షత్రాలు పంచలు మాసిపోతాయా? చింపినట్లు చింపేస్తున్నారు పంచాంగాల్ని. నక్షత్రాలు మాసిపోతాయా? కరెక్ట్. మనం చెప్పేటప్పుడు, చేసేటప్పుడు వాళ్ళంతా ఎందుకు వస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? భయంతో ఇస్తున్నారు. కరోనాలో డాక్టర్ ఏది చెబితే అది ఎందుకు పాటించారు? భయంతో పాటించారు. ఇక్కడ కూడా మీ ఆత్మశక్తిని, మనోబలాన్ని మీరు పెంచుకోండి. గుడికి ఎందుకు పోతారు మీరు? ప్రశాంతం కోసం. మీకంటే పెద్ద శక్తి ఏదో అక్కడ ఉంది. ఓకే. పెద్ద శక్తి సూర్యుడు. సూర్యుని చుట్టూ చిన్న శక్తి భూమి తిరుగుతుంది. భూమి కంటే ఇంకొంచెం తక్కువ శక్తి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. పరోక్షంగా ఈ చంద్రుడు సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నట్టే. అలాంగ్ విత్ మదర్, వన్ హ్యాస్ టు మూవ్ అరౌండ్ ద ఫాదర్. డబ్బు ఆయన కదా, సూర్యుడు కదా. సో పిల్లలు తల్లిని పట్టుకుంటారు, తల్లి పిల్లలు కలిపి భర్త చుట్టూ తిరుగుతారు. పెద్ద శక్తి, చిన్న శక్తి, చిన్న శక్తి. గుడికి పోయిన మనం చిన్న శక్తి కాబట్టి పెద్ద శక్తి చుట్టూ తిరిగితే కొంచెం శక్తి మనకు రాదా? అయస్కాంతం చుట్టూ ఉన్న ఇనుప ముక్క తిప్పితే ఆ ఇనుప ముక్క కూడా అయస్కాంతం కాదా? ఆశ. ఈ ఆశ కొద్దే మీరు ఆస్ట్రాలజీ తిరిగిపోతున్నారు. మీరు వచ్చారు కాబట్టి మీ పాపం పోవాలి అని చెప్పి వాళ్ళు డబ్బుతో తీసుకుంటున్నారు. మీరు కూడా పోవాలి అని ఇస్తున్నారు. ఇక్కడే దేవుడిని భయపెట్టొద్దు, దేవుడిని భయపెట్టే పూజలు చేయొద్దు అనే నా మాట మొదలైంది. మీరు నమ్ముతున్నారు. కొత్త స్వామీజీలు వస్తున్నారు. ఉన్న స్వామీజీలు సరిపోక మీరే ఆ మధ్యన ఏమన్నా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. అదేదో నెత్తికి బాగా కుప్పు కట్టుకుంటూ ఉంటాడు, పోగులు కూడా అందంగా ఉంటాయి. మీకు తెలిసిన స్వామీజీ, ఆ స్వామి కూడా ఇంకోటి. అంటే స్వామి అంబాత్రేయ క్షేత్ర పీఠం కదా. స్వామీజీలలో కూడా కులాలు పరంగా విభజన వచ్చేసిందా? కాషాయం ధరించిన వారికి కులం ఉంటుందా గురుగారు? మరి మీరు ఎలా ప్రస్తావన చేస్తున్నారు? ఎలా హెడ్డింగ్స్ పెడుతున్నారు కుల ప్రస్తావనతో? పోయే భక్తులల్లా కూడా మీరు అనాలిసిస్ వేయండి. ఏ స్వామి దగ్గరికి ఏ కులం వాళ్ళు ఎక్కువగా పోతున్నారు, కులాల వారీగా. ఎందుకంటే తెలంగాణలో కవులే లేరు అన్న మాట విన్నటువంటి ఈ దేశానికి, ఈ ప్రాంతానికి సంబంధించిన సురవరం ప్రతాపరెడ్డి అనే ఒక మహానుభావుడు 4 రోజుల పాటే టైం ఇచ్చి కవిత్వాలు ఆకర్షిస్తే వచ్చిన ఆ 500, 375 కవిత్వాల్లోనో కులాల వారీగా విభజన చూపించాడు ఆయన. ఒక్కొక్క కులంలో ఎవరు వచ్చారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, మనుష్యులలో ఆశ పెరిగింది. ఆశకు కారణం ఆధునిక జీవన సరళి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి శరీరంతో వెళ్ళాలి అనే త్రిశంకుడి ఆలోచనలు పెరిగాయి. మీరు అన్నారు గురుగారు, మీరెందుకు మరి కులాలతో క్యాప్షన్స్ పెడతారు? అది మీరు అన్నారు, బాగానే ఉందనట. మీరు అంటున్న విధంగానే ఇక్కడ ఒక పీఠాధిపతి మరొక పీఠాధిపతి ఆయనని కలవడానికి వచ్చినప్పుడు ఒక ఫోటో దిగాలని చూస్తే నువ్వు కులం తక్కువవాడు, దూరంగా ఉండు అని సంబోధించి మరి దూరంగా పెట్టారట. మరి సమాధానం, ఈ పీఠాధిపతికి ఆయన పీఠం అది. అసలు అది పీఠాలంటే నేను చాలా పెద్ద మాట్లాడాల్సి వస్తుంది, ఇబ్బంది పడిపోతానేమో నేను. ఏమి ఇబ్బంది? పీఠం అంటే ఒక్కటే పీఠం, శంకర పీఠమే పీఠం, ఇంకేవి పీఠాలు కావు. మరి దత్తపీఠము, శారదాపీఠం, విశాఖ శారదాపీఠము, అవన్నీ తిరుపతి అమ్మ భగవాన్ పీఠము, శ్రీ అంబాత్రేయ క్షేత్ర పీఠము, పుష్పగిరి పీఠము, చాలా పీఠాలు వెలిసాయి గురుగారు. అద్వైత పీఠం, అద్వైత మతాన్ని, అద్వైత ధర్మాన్ని బోధించేదే పీఠం. మిగతావన్నీ కూడా మత ప్రచార క్షేత్రాలుగా మారాయి. మత ప్రచారక క్షేత్రాలు. విష్ణువే మతం, రామనారాయణుడే దైవం, ఇది మతం. రామనారాయణుడే ఇది మతం. విష్ణువు తప్ప ఇంకెవరు పనికి మాలిన వాళ్ళు, ఇది మతం. ఇప్పుడున్న పీఠాలని పనికిరానివంటారా? మీ భాష అర్థంలో పనికిరానివని కాదు, నా భాష అర్థంలో, నాకు సంబంధించిన భాషా జ్ఞానంతో అద్వైత మతాన్ని బోధించేవే పీఠాలు.
మరి ఇవన్నీ అద్వైత మతాన్ని మీరు బోధించడం చెబుతున్నటువంటి మీరు చెప్పినటువంటి ఇందాక ఎవరు అన్నారు, ఏమి ఆ పీఠం ఏదో త్రయం అన్నారు, లేదా? అంబాత్రేయ క్షేత్రం. ఆ పీఠాధిపతి ఇంకొక పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి కుల ప్రస్తావన వద్దు, ఫోటో ఎందుకు తీసుకోవాలనుకున్నాడు? నాకన్నా పెద్ద పీఠాధిపతి కాబట్టి గొప్ప పీఠాధిపతి అయినా ఫోటో ఎందుకు? ఫోటో తీసిన ప్రచారార్థమా? ఫోటో ఎందుకు? నమస్కారం చేసి వెళ్ళిపోండి. ఫోటో ఇస్తే తప్పేంటి? ఫోటో ఎందుకు? ఇస్తే తప్పేంటి? ఇస్తే తప్పు అనేది ఇచ్చిన తర్వాత వచ్చే ప్రశ్న. ఆ, అసలు ఎందుకు అనేది మొదటి ప్రశ్న. ఆ, అసలు ఫోటో ఎందుకు? ఆ. కలిశారు, సంతోషించారు, మాట్లాడాం. దీన్ని మీరు కమర్షియల్గా ఎన్కాస్ట్ చేస్తారా? మహేష్ బాబు ఒక సినిమా అడ్వర్టైజ్మెంట్ కూర్చున్నప్పుడు ఆయన చేతికి నీళ్ల సీసా ఇచ్చారు. పక్కనే ఉన్న పిఏ వెంటనే ఇలా నీళ్లు తీసుకుంటూ ఉంటే అందేసుకున్నాడు. ఆ పైన ఉన్న లేబుల్ తీసి మళ్ళీ ఆయన చేతికి ఇచ్చాడు. లేబుల్ మీద ఉండే ఆ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ కదా. కరెక్ట్. ఈయన కోట్ల అడ్వర్టైజ్మెంట్ ప్రపంచం కదా. ఆ పీఠాధిపతి వద్దకు వెళ్ళి ఈయన ఒక ఫోటో తీసుకుంటే ఆ ఫోటో ఎక్కడికి పోతుంది? ఏం జరుగుతుంది? మరి మీ పీఠాధిపతులు రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకోవచ్చు. రాజకీయ నాయకులు సాక్షాత్ ముఖ్యమంత్రులే వెళ్ళి పాదాభివందనాలు చేస్తుంటారనమాట. వారు కూడా ఈ నాయకుల చుట్టూ తిరుగుతుంటారనమాట. ఇవి చేయొచ్చా గురుగారు? మీరన్న పీఠాధిపతులతో నాకు సంబంధం లేదు. నేను చిన్నజీర స్వామి వారిని ఒక 6-7 సార్లు కలిశాను. ఒక రోజంతా ఉండే అవకాశము ఉండింది. హంపి స్వామి కానీ, లేదా పుష్పగిరి స్వామి వారు కానీ, శృంగేరి పీఠం కానీ, కంచి పీఠం కానీ, అన్ని పీఠాల వాళ్ళతో కూడా నేను వెళ్ళి చూచి నిశ్శబ్దంగా దూరంగా ఉండి దర్శనం చేసుకుని వచ్చిన వాడినే. కంచి పీఠాధిపతుల వారు ఒకానొక సంస్థ వారు నిర్వహించే దీపోత్సవంలో ఆయన్ని పిలిచారు. వచ్చారు, అందరినీ పిలుస్తారు ఆ ఉత్సవంలో. వచ్చాడు. కానీ ఆయన ఈ పీఠం మీద వేసిన ఈ వస్త్రం నేను కూర్చోడానికి యోగ్యతతో కూడింది కాదు, ఇది మైల, ఇక్కడ నేను కూర్చోకూడదు అని వేదిక కూడా ఎక్కలేదు. ఇలా పక్క అతను శిష్యుడు వచ్చి గురుగారు అనగానే ఆకాశం వైపు చూశారు. సమయం 6:30, సంధ్యావందనం సమయం వేడవుతుంది, నేను వెళ్ళిపోవాలి. ఆలస్యమైంది. ఆ పీఠాధిపతి రాత్రి పాలు తాగలేదు. కంచి పీఠాధిపతి మహాస్వామి. నియమంతో ఉన్న చోట మనం నమస్కరించాలి. ఎక్కడ నియమం ఉంటుందో ఆ నియమాన్ని మనం గౌరవించాలి. అలాగే శృంగేరి పీఠాధిపతులు, మీరే అన్నారు ఒక్కనాడు కూడా వాళ్ళు శృంగేరిని వదిలి రాలేదు అని. పుష్పగిరి పీఠాధిపతులు కూడా. ఈ 3 పీఠాలకు అనాదిగా ఒక పీఠ సంప్రదాయం ఉంది. దత్తపీఠం వీరు స్థాపించారు, భక్తి ప్రచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని హిందూ ధర్మం వైపు ఆకర్షిస్తున్నారు. అమ్మా భగవాన్ పీఠం తిరుపతి, అది కూడా అమ్మవారి విగ్రహం పెట్టారు, అభిషేకం చేస్తున్నారు. అవన్నీ కూడా ఇంకా ఇప్పుడు చెప్పిన ఇంకొక పీఠాధిపతి కానీ ఇంకెవరన్నా కానీ వీళ్ళందరూ కూడా దారి తప్పిన సనాతన ధర్మం నుంచి తొలగిపోయిన వారందరినీ కూడా మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకువస్తున్నామనే ప్రయత్నాలు చేస్తూ భక్తి మార్గంలో చేస్తున్నారు. ఇవన్నీ కూడా భక్తి మార్గం ప్రకారం అంగీకరించతగినవే. భక్తి మార్గంతో, భక్తి మార్గం వేరు, శిక్ష న్యాయం 2 పదాలు ఉంటాయండి నాగరాజు గారు. చట్టం, న్యాయం. చట్టం వేరు, చట్టం శృంగేరి, చట్టం కంచి. న్యాయం వేరు, న్యాయం ఈ పీఠాలన్నీ కూడా. అంతేనా? న్యాయం మీరు కూడా.